ముందుగా ఒక గిన్నెలో టమాటాలు వేసి బాగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మునక్కాయని తీసుకొని బాగా కట్ చేయాలి. కట్ చేసిన మునక్కాయని అలా పీల్ ఆఫ్ చేయటం వల్ల కూర బాగా రుచి వస్తుంది. రేపు మీరు ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా ముక్క తీసుకొని నీట్గా దాని పీల్ తీసేసి వాటర్లో వేసి కడిగేసేయాలన్నమాట. అలా తీయడం వల్ల కూర బాగా రుచి వస్తుంది. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దాన్ని నీట్గా పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి. యూట్యూబ్లో దొరుకుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె పోసి ప్యాన్ వేడయ్యాక తిరగమాత గింజలు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మునక్కాయలు వేసి వేయించుకోవాలి. ఫస్ట్ మునక్కాయలు వేయడం వల్ల కూరలో పచ్చి వాసన అనేది ఉండదు. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి కలదిప్పుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాతే పసుపు, ఉప్పు వేయాలండి. ఒకసారి గమనించుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కారం వేసి కొంచెం కలదిప్పి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. పైకి తేలిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలదిప్పుకొని మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల కూర స్మెల్ అనేది బయటికి పోకుండా అందులోనే ఉండి బాగా ఉడుకుతుంది. చూసారా ఎలా వచ్చిందో? దీన్ని ఒక 15 మినిట్స్ ఉడకబెడితే కర్రీ అనేది మనకి సూపర్గా రెడీ అవుతుందండి.